కడప జిల్లా బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో 2023-2024 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి పరీక్షల్లో 500 మార్కులు సాధించిన 4 విద్యార్థినులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల నగదు, మహనీయుల ఫోటోలు, జ్ఞాపిక, ప్రశంసా పత్రము మరియు ప్రథమ స్థాయి 3 విద్యార్థులకు 500 రూపాయలు నగదు బహుమతి, మహనీయుల జ్ఞాపిక, ప్రశంసా పత్రము, నోట్ పుస్తకాలు, పెన్నులు ఆవాస్ కమిటీ అధ్యక్షులు ఎస్ఎస్ సత్తార్ మరియు మహనీయుల ఆశయాల సాధన కమిటీ వ్యవస్థాపకులు బద్వేలు గురుమూర్తి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మారెల్ల నరసింహులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారెల్ల శ్రీనివాసులు సహకారంతో ప్రోత్సాహ బహుమతులు అందజేశారు। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సత్తార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని, అలాగే భక్తి శ్రద్ధలతో ఇష్టంతో కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని కోరారు। బద్వేలు పట్టణంలో ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమా బేగ్ లాంటి మహనీయుల ఆశల సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు। అబ్దుల్ కలాం చెప్పినట్లు జీవిత లక్ష్య సాధనకు కలలను కని వాటిని సాకారం చేసుకోవాలని అన్నారు। కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను। సకల లోకాలకు సృష్టికి కర్త, పోషకుడు, యజమాని, స్వామి అయిన అల్లాహ్కు మాత్రమే స్తోత్రం। ఆయన పంపిన సకల దైవ ప్రవక్తలపై అంతిమ దైవ ప్రవక్త, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, బాలిసలు సైతం మరి ఫాతిమా బేగ్ను ఆదర్శంగా తీసుకొని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి। మీరు 10వ తరగతి ఇక్కడ కాలేజీ లేదని మీరు మాత్రం నిజమా కలెక్టర్లుగా ముస్లిం మైనారిటీ ఎంతోమంది పోరాటం చేసి వారి త్యాగ ఫలంతో మనకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది। వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి। ఇప్పుడు మేము ఎందుకు చేస్తున్నామంటే మా ఏదో పేపర్లో మా పేరు వస్తుందని కాదు, మాకేదో ఇంకేదైనా హోదాల కోసం కాదు। మీకు ఏదైనా చేస్తే భగవంతుడు మమ్మల్ని మా పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు, విద్యను ప్రోత్సహించాలి, బాధ్యత